రైట్. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే వరంగల్లో ప్లీనరీ తర్వాత పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా మీటింగ్లు కానీ సమావేశాలు కానీ ఏది ఏర్పాటు చేయలేదు. అది అందరికీ తెలిసిన విషయం. ప్రస్తుతానికి సంబంధించి అంటే ఈ రోజు టైం టేబుల్కు సంబంధించి జగిత్యాలలో భారీ బహిరంగ సభ అయితే ఏర్పాటు చేశారు. ప్రజా ఆశీర్వాద సభకు సంబంధించి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయిపోయి పూర్తి స్థాయిలో కూడా చాలామంది కూడా జన సమీకరణ జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. సాయంత్రం 6 గంటలకు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మనకు కనబడుతున్న ఎలిఫ్యాడ్ ఇక్కడే దిగుతారు కేసీఆర్. ఇక్కడ నుంచే ఎలిఫ్యాడ్ ఇక్కడ దిగుతుంది. ఇక్కడ నుంచే పూర్తి స్థాయిలో పార్టీ ఆఫీస్కు చేరుకుంటారు. అక్కడ నుండి పూర్తిగా కూడా బహిరంగ సభ వద్దకు చేరుకొని పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాజీ ముఖ్యమంత్రి గారు ఎలాంటి ఉపన్యాసం ఉండబోతుంది, ఏ విధంగా ఉంటుంది, జీవన్ రెడ్డి చేరికకు సంబంధించి అనేది పూర్తి స్థాయిలో కూడా ఉపన్యాసం ఉంటుంది. దానికి ముందు పూర్తి స్థాయిలో కూడా ఎలిఫ్యాడ్కు సంబంధించి ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కీలక నేతలందరూ కూడా ఇక్కడికి వస్తారు. ఇక్కడ నుంచే స్వాగతం ఉంటుంది. ఇక్కడ మనం పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు. దీనికి సంబంధించిన బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేశారు. పూర్తిగా పోలీసులకు సంబంధించిన బందోబస్తుగా కట్టుదిట్టమైన భద్రత ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమ నేత, దానితో పాటుగా 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మరొకసారి 2.5 సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి ఘాటైన విమర్శలు చేస్తారా, కేవలం జీవన్ రెడ్డికి సంబంధించి స్వాగతం తెలియజేసి నార్మల్గా ఉపన్యాసంతో ముగిస్తారా అనేది తెలియాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఎలిప్యాడ్కు సంబంధించి ఇక్కడే దిగబోతారు. దానికి సంబంధించి రక్షణ వలయం కూడా పూర్తిగా బందోబస్తు ఉంది. ఇక మరికొద్ది చేపట్లో ఇక్కడ నుంచి పూర్తిగా కూడా మనందరం చూడొచ్చు. కొద్ది దూరంలో మాత్రమే అంటే ఇక్కడ నుంచి ఎలిప్యాడ్కు సంబంధించి కొద్ది దూరంలో మాత్రమే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ నుంచి వెహికల్ కదులుతుంది. వాహనం అంటే భారీ కాన్వాయ్ దిశగా కూడా మనందరం చూడొచ్చు. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ సైడ్లో పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించిన కార్యాలయం ఉంటుంది. ఆ కార్యాలయంలో జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించి వారందరితో మాట్లాడతారు, వారందరితో ఇంటరాక్ట్ అవుతారు. వారికి సంబంధించి కూడా సంభాషణ జరుగుతుంది. పార్టీకి సంబంధించి ఎలాంటి భవిష్యత్తులో ఎలాంటి పదవులు ఉంటాయి, లేదా ఎలాంటి అవకాశాలు కల్పిస్తారు, ఎలాంటి వ్యూహాలు ఉంటాయి, దాంతోపాటు ఏమేమి చేయబోతున్నారు, ఏం కథ అనేది కూడా పూర్తి స్థాయిలో కూడా వారితో ప్రత్యేకంగా కూడా సమావేశం అవుతారు. దాంతోపాటు ఈ సమావేశంలో అంటే ఈ జిల్లాకు సంబంధించిన కీలక నేతలందరూ కూడా ఉండే అవకాశం ఉంది. పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కానీ ఈ జిల్లాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉండే నేతలందరూ కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది.